శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 డిసెంబర్ నుంచి డిసెంబర్ 28 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచరరీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారంలో గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, రాహువు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది. శుక్రుడి యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మకరంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మన కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం యొక్క మార్పు అనేది గత వారం జరిగింది. 16వ తారీఖున రవి వృశ్చికంలో నుంచి ధనస్సులోకి మారాడనమాట. రవి ధనస్సులో కొనసాగుతున్నాడు, అదేవిధంగా బుధుడు వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మిథున రాశి వారికి గమనించినట్లయితే ఈ వారంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఆర్థికంగా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు విషయంలో ఎక్కువగా ఆలోచనలు అనేవి కలుగుతూ ఉంటాయి. కుజుడు ధనస్థానంలో నీచత్వం పొంది స్తబ్దాల్లో ఉన్నాడు. ఈ యొక్క స్తంభన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ధనస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మనుషులు ఇరుగు ఉంటారని చెప్పే విషయాన్ని గమనించగలుగుతారు. ఎదుటిగా ఉండేటువంటి వారందరూ మంచి మాటలు చెప్పేటువంటి వారందరూ మంచి వాళ్ళు కాదు. అలా అని చెప్పేసి చెడు మాటలు చెప్పేటువంటి వారు, కోపంగా మాట్లాడేటువంటి వారందరూ వచ్చేటప్పటికి చెడ్డవారు కూడా కాదన్నమాట. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారనే విషయాన్ని 1-2 సార్లు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. కానీ ఫైనాన్షియల్గా రొటేషన్లో డబ్బు ఖర్చు అవుతుంటుంది. అంటే డబ్బు వస్తుంటుంది, రొటేషన్ బాగానే ఉంటుంది, కానీ ఏదో విధంగా డబ్బు అనేది అనవసరమైనటువంటి విషయాలకి డబ్బు ఖర్చు పెట్టడం అనేది తలకు మించిన భారంగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద ఉండాలి అని చెప్పి మీరు ఆలోచన, కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. కోర్టు సంబంధితమైనటువంటి విషయాలు తలకు మించే భారంగా మారతాయి. భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి గొడవలకి తావివ్వకుండా ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు చిలికి గానివాలుగా మారే విధంగా ఉంటుంది. ఈ విషయాన్ని తక్కువగా స్థితిలోనే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అధికమైనటువంటి ఖర్చు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ రాశి వారికి అష్టమంలో శుక్రగ్రహ సంచారం, షష్టమంలో బుధగ్రహ సంచారం జరుగుతున్నాయి. వీటి వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది ఈ రాశి వారికి. రాజకీయంగా మీరు ఎదగటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఈ రాశి వారికి అడ్డంకులు ఎక్కువగా సృష్టిస్తుంటారు. అంటే మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఏదో ఒక విషయంలో అడ్డంకి తగలటం, మరియు అదే ముందుకు జరగనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో సూర్యారాధన చేసుకోవటం, అరుణపారాయణం చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులకి కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా వీరు దర్శించాల్సినటువంటి దైవం వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే హనుమాన్ దేవాలయం దర్శించడం, మరియు అదేవిధంగా సింధూరాన్ని పెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్వస్తి.